మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. మనము విలువలు అనేటువంటి మాట చాలాసార్లు విని ఉంటాం. అదేవిధంగా వాల్యూస్ అనేటువంటి మాట, క్యారెక్టర్ అనేటువంటి మాట, విలువలకు కట్టుబడి ఉన్నారు అనేటువంటి మాట కూడా చాలా విని ఉంటాం. అంటే ఇది కొంతమంది వ్యక్తుల్లోనే మనకు ఈ సమాజంలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో అయితే చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈరోజు ఒక విలువలకు కట్టుబడి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జీవితంలోని ఒక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాం. అంటే ఒక మనిషి జీవితంలో ఒక చిన్న సంఘటనే కావచ్చు, కానీ అది ఆయన జీవితం మొత్తం కూడా అద్దం పడుతుంది. ఉదాహరణకు మనము అన్నము ఉడికిందంటే మొత్తం అన్నం అంతా చూడాల్సిన అవసరం లేదు, అది మనకు తెలుసు. ఒక బియ్యము మెతుకు తీసుకొని మనం చూడవచ్చు. అట్లాగే ఈరోజు ఆ మహోన్నత వ్యక్తి ఎవరో కాదు, మొన్ననే రీసెంట్లీ కొద్ది రోజుల క్రితమే భారత అత్యున్నతమైనటువంటి పురస్కారము లభించినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజకీయ నాయకుడు మరి లాల్ కృష్ణ అద్వానీ గారి జీవితంలోని ఒక్క సంఘటన గుర్తు చేసుకుందాం. 1996లో అంటే వారి యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితానికి ఈ సంఘటన అద్దం పడుతుంది. ఎంతోమంది రాజకీయ నాయకుల్లో కూడా కొన్ని సంఘటనలు చూడవచ్చు. అయితే 1996లో వారు లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నారు. అయితే అప్పుడు హవాలా కుంభకోణం అనేటువంటిది బయటపడ్డది. ఆ హవాలా కుంభకోణం సంబంధించినటువంటి ఎస్కే జైన్ అనేటువంటి ఆ యొక్క నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన దగ్గర అరెస్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర ఒక డైరీ బయటపడ్డది. ఆ డైరీ లోపల చాలామంది రాజకీయ నాయకుల పేర్లు, రకరకాలటువంటి వ్యక్తుల పేర్లు ఉన్నాయి. మన దేశంలోని వ్యక్తుల పేర్లు కాకుండా విదేశాస్తుల కూడా పేర్లు ఉన్నాయి. అయితే అందులో ఎల్కే అద్వానీ గారి పేరు కూడా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు వెంటనే ఈ కుంభకోణానికి సంబంధించి డైరీలో నా పేరు ఉండడం ఏంది అనేటువంటిది ఆలోచించి వారు తక్షణమే తన యొక్క లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి మళ్ళీ ఈ కుంభకోణం సంబంధించి ఈ డైరీలో నా పేరు అనేటువంటికి సంబంధించిన విషయంలో కూడా నాకు పూర్తిగా క్లీన్ చిట్ వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ నేను రాజకీయాల్లోకి ప్రవేశిస్తాను, ఎంపీగా పోటీ చేస్తానని ఖరాఖండిగా చెప్పి తన రాజీనామాను సమర్పించడం జరిగింది. చూడండి, అంటే ఈరోజు మనము సమాజం లోపల మరి రకరకాలటువంటి వాటి గురించి వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం లేదు, కానీ వారి యొక్క గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ఆ విధంగా వారు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ దానిపైన విచారణ అదంతా చేసిన తర్వాత మరి వారు పూర్తిగా క్లీన్ చిట్గా బయటకు రావడం అనేటువంటి జరిగింది. మళ్ళీ వారు పునఃప్రవేశం చేశారు రాజకీయాల లోపలికి. కానీ అప్పుడు పివి నరసింహారావు గారికి తెలుసు అద్వానీ గారు ఎలాంటి తప్పు చేయలేదని. అందుకనే కానీ వారు అద్వానీ గారిని అడిగారు, మీరు ఇందులో ఎలాంటి తప్పు చేయరు కూడా, నాకు ఆ నమ్మకం ఉంది, నా విశ్వాసం ఉంది, కాబట్టి మీరు రాజీనామా చేయకండి, మీకు అవసరం లేదు అని చెప్పారు. అయినప్పటికీ కూడా రాజీనామాను వెనక్కి తీసుకోకుండా పూర్తిగా ఆ యొక్క కుంభకోణం నుంచి ఆ డైరీలోని తన పేరు గురించి పూర్తిగా 100% క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ వారు రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేయడం జరిగింది. ఇది అద్వానీ యొక్క గొప్ప వ్యక్తిత్వానికి, అద్వానీ యొక్క పర్సనాలిటీకి, అద్వానీ యొక్క సుదీర్ఘ రాజకీయం లోపల విలువలను ఏ విధంగా కాపాడుకున్నారు అనేటువంటిది మనం ఇక్కడ క్యారెక్టర్ అనేటువంటి దానికి ఒక మచ్చు తునక అనేటువంటిది సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి వారికి భారత అత్యుత్తమమైనటువంటి భారతరత్న పురస్కారం కూడా లభించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆ మహనీయుని జీవితంలోని ఒక సంఘటన మీ ముందుంచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై శ్రీరామ్.